మహానాడు సభలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్రపంచంలో ఉండి ఏ నేతలైనా ఢిల్లీకి వస్తే దేశ రాజధానిగా ఢిల్లీకి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా లేకుంటే ఆర్థికంగా జరిగే అభివృద్ధి కార్యక్రమాలు చూడాలని మన రాష్ట్రానికి వచ్చారు. ఆనాటి ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు 2004లో ఎన్నికలవుతాను అమెరికాకి వెళ్ళాడు. అమెరికాకి వెళ్ళినప్పుడు ఆయన ఓపెన్గా చెప్పింది, మీ అమెరికాలోనే కాదు న్యూయార్క్ కానీ వాషింగ్టన్ కానీ ఇలాంటి సిటీలు ఉండేది, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉంది, హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ నగరానికి వచ్చి చూడండి, ఒక బ్రహ్మాండమైన నగరం ఇండియాలో ఉందని చెప్పారంటే అది తెలుగుదేశం పార్టీ అభివృద్ధి తప్ప ఆ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా నేను ఒకటే టీఆర్ఎస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు మేము అభివృద్ధి చేసింది, సంపద సృష్టించింది, ఆదాయం పెంచింది ప్రజల కోసం పెంచాం, అనునిత్యం పోరాడాం. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో రైతుల ఆత్మహత్య జరగడానికి కాదు, సామాజికంగా అన్యాయం చేయడానికి కాదు, సామాజిక తెలంగాణ రావాలి, రైతులు ఆనందంగా ఉండాలి, బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారులను కాకుండా ఆర్థికంగా ముందుకు పోవాలని ఆ రోజు కార్యక్రమాలు చేశాం. అది నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. వీళ్ళు నిలబెట్టుకోనంత వరకు, అధికార దుర్వినియోగం చేసినంత వరకు అనునిత్యం ఈ పార్టీ పైన పోరాడతాం, ఈ ప్రభుత్వం పైన పోరాడతాం. దానికి తెలంగాణలో ఉండే కార్యకర్తలు సిద్ధం కావాల్సిందిగా నేను కోరుతున్నా. నేను ఒకటి హామీ ఇస్తున్నాను, ఇప్పుడే కాదు ఎప్పుడూ చెప్పాను, ఎవరికైనా కష్టం వస్తే నేను అండగా ఉంటా. ఎవరైనా మీ జోలికి వస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, అవసరమైతే ఎలాంటి చర్యలకైనా సరే సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరు భయపడవలసిన అవసరం లేదు. కొంతమంది నాయకులు ఎమ్మెల్యేలు ఇంత మునిపే చెప్పారు, బాధేస్తుంది. నేను ఒక చిన్న నా పాదయాత్రలో దారిలో వస్తూ ఉంటే ఒక మహిళని అడిగాను. ఆ మహిళ పోతుంటే పొట్టేలైతే ఆవిడ ఎక్కడికి పోతా ఉంటే అక్కడ పరిగెత్తా ఉంది. నేను అడిగాను ఆ మహిళని, తల్లి నువ్వు పొట్టేలైతే నీ వెనకాన వస్తూ ఉంది, దానికి ఏం పెడుతున్నాను అడిగాను. ఒకటే చెప్పింది, నేను గడ్డి పెడుతున్నానండి, ఆ గడ్డి తిని నాకు లాయల్గా ఉందంటే నేనన్నా, ఇప్పుడు నేను పిలిస్తే నేను గడ్డి పెడితే వస్తుందా, చేయమంటామని అడిగితే పెట్టండి చూద్దామనింది. నేను గడ్డి పెట్టినా మన గడ్డి తినకుండా ఆవిడ వెనకబడి వెళ్ళిపోయింది. అప్పుడు నేను చెప్పాను ప్రెస్ వారికి, నేను రాజకీయాలు లేని వాళ్ళని ఎంపిక చేసి అన్ని విధాల నర్చర్ చేసి ఎమ్మెల్యేలు ఇస్తే అలాంటి వ్యక్తులు పార్టీని వదిలిపెట్టిపోతున్నారు. గడ్డి పెడితే ఒక పొట్టేలు ఎంత లాయల్గా ఉందో అలాంటి విశ్వసనీయత కూడా ఈ రాజకీయ నాయకులకు లేకుండా పోవడం, ఇలాంటి నాయకులకు లేకుండా పోవడం చాలా బాధ కలుగుతున్నారు చెప్పాను. ఇప్పుడు కూడా నేను అడుగుతున్నా, తెలంగాణకు ఆ రోజు జరిగినప్పుడు మీరు చూశారు, ఇప్పుడు మాట్లాడిన నాయకులు ఆ రోజు ఏం మాట్లాడారో మీరు చూశారు, ఎన్నికల ముందు ఎట్లా ప్రవర్తించారో చూశారు. ఎన్నికలు అవుతానే తెలంగాణ అభివృద్ధి కూడా జ్ఞాపకం వస్తూ ఉంది, వీళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కూడా జ్ఞాపకం వస్తూ ఉంది. ఆ రోజు మీకు జ్ఞాపకం లేదని అడుగుతున్నా. అలాంటి ఉంటే ఆ రోజు పోవాల్సింది. ఏది ఏమైనా పర్వాలేదు, ఒక నాయకుడు పోతే 100 మంది నాయకులను తయారు చేసే శక్తి సామర్థ్యం ఈ తెలుగుదేశం పార్టీకి ఉంది. భయపడవలసిన అవసరం లేదు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, కొంతమంది ఎవరైతే ఇలాంటి వ్యక్తులు అవకాశవాదులు వెళ్ళిపోతే నిజమైన కార్యకర్తలకి ప్రజా సేవ చేసేవాళ్ళు కూడా అవకాశాలు వస్తాయి. తప్పకుండా చేస్తాం. మనం ఏం భయపడవలసిన అవసరం లేదు. మొన్న మహానాడికే ఉత్సాహం చూస్తున్నా. తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా బుల్లెట్ లాగా దూసుకుపోతున్నారు. ఈ ప్రభుత్వం పట్ల రేసు కుక్కల మారిగా ప్రతిరోజు కాసు కూర్చున్నారు, పోరాటానికి సిద్ధమయ్యారు. మీరు చూపించిన చొరవ నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. మీ త్యాగాలు ఎన్నో చేశారు, ఆ త్యాగాలు ఎప్పటికి కూడా మనం మర్చిపోవడానికి వీలు లేదు. అదే మరి కళాకారులను చూశాను, వాళ్ళకు కూడా అన్యాయం జరిగింది. నేను మన పార్టీ నాయకులు కోరుతున్నా, తెలంగాణలో మంచి కళాకారులు ఉన్నారు, వాళ్ళని పూర్తిగా ప్రోత్సహించండి, ఆదరించండి. కళాకారులకు పూర్తిగా ప్రోత్సహించే బాధ్యత మనం తీసుకుందాం. అదే మరి విద్యార్థులు కూడా నేను చూశాను, తెలంగాణ కోసం పోరాడారు, రాత్రింబగళ్ళు త్యాగాలు చేశారు.
ఉస్మానియా యూనివర్సిటీ కేంద్ర బిందువుగా ఉండి ఉద్యమాలు నడిపారు. ఈరోజు వాళ్ళకు కూడా ఏసురు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంతవరకు కూడా నా దగ్గరికి చాలాసార్లు వస్తే కొంతమంది అన్యాక్రాంతంగా కబ్జాలు చేస్తే నేను ఒకే మాట చెప్పాను, ఎట్టి పరిస్థితిలో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒక్క ఎకరా కూడా ఎవరో కబ్జా చేయడానికి వీలు లేదు. ఇది బ్రహ్మాండమైన యూనివర్సిటీ, ఒక చరిత్ర ఉండే యూనివర్సిటీ. భవిష్యత్తులో కూడా ఈ యూనివర్సిటీ ఇంకా బాగా అభివృద్ధి అవుతుంది. అలాంటి యూనివర్సిటీకి ల్యాండ్ ఉండాలని చాలా స్పష్టంగా చెప్పాం. ఒకసారి అయితే అగ్రికల్చర్ యూనివర్సిటీ నాకు బాగా జ్ఞాపకం. ఆ రోజు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములు అమ్మి ఫ్లైఓవర్ వేస్తారంటే ఇది నీ తాత జాగీరు కాదు, ఇది ప్రజల అవసరాలకు ఉండే యూనివర్సిటీ, ఒక్క ఎకరా ముట్టుకోవడానికి వీలు లేదు, అమ్మడానికి వీలు లేదని ఎదురు తిరిగి పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఇలాంటి సాంప్రదాయాలన్నీ ఉన్నాయి, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా హర్షము ఆమోదాన్ని తెలియజేసుకుంటూ గట్టిగా చప్పట్లు కొట్టి ఏకగ్రీవంగా ఆమోదించవలసిందిగా కోరుకుంటూ ఇప్పుడు నెక్స్ట్